నమస్తే. కొరడా.com ఎనర్జీ క్యాప్సూల్కి స్వాగతం. చాలామంది డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. ఎందుకు డిప్రెషన్? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఆ పదం బహుశా మీరు వినుంటారు. ఎప్పుడైతే ఇతరులతో మనం కంపేర్ చేసుకోవడం మొదలుపెట్టామో అప్పుడు ఖచ్చితంగా మనము చిన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురవుతుంటాం. వద్దు. ఇంకో విషయం కూడా చెప్తాను. అసలు ఈ జీవితంలో ఏ రోజైనా సరే మీరు నేను దేనికి పనికిరానని మాత్రం అనుకోవద్దు. నేను దేనికి పనికిరాను అనుకున్నప్పుడు మాత్రమే మనము ఎందుకు పుట్టామబ్బా అనిపిస్తుంది. కొంతమంది మీరు ఆశ్చర్యపోతారు. చిన్న చిన్న విషయాన్ని తెలివిగా సమయస్ఫూర్తితోటి ఆనందం వైపు మళ్ళించుకుంటారు. అంతెందుకు, రాత్రి అన్నం మిగిలిపోయింది అనుకుందాం. మొగుడేమో లేటుగా వచ్చాడు, తినలేదు, అన్నం మిగిలిపోయింది. కొంతమంది ఎళ్ళాళ్ళు పొద్దున్నే లేచిన వెంటనే అన్నం మిగిలిపోయింది, రాత్రి చూసుకోవాలి తెలీదా, ఎందుకు తినలేదు మీరు ఎప్పుడు ఇంతే, కనీసం ఫ్రిడ్జ్ కూడా పెట్టలేదు, పొద్దున్నే సుప్రభాతం స్టార్ట్ అవుతుంది. ఏదో అనుకోదామే. అదే కొంతమంది ఎళ్ళాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే పొద్దున్న మొగుడు లేచిన వెంటనే టేబుల్ మీద పులిహార పెడతారు. ఇబ్బా భలే ఉంది పులిహార, లెమన్ రైస్ చాలా బాగుంది, పొద్దున్న లేచేసావా? లేచేసింది కాదు, రాత్రి మిగిలిపోయిన దాంట్లో కాస్త చింతపండు పులుసు వేసింది ఆమె. తెలివితేటలంటే అది. జీవితంలో చిన్న సరసం కావాలి, చిన్న నవ్వు కావాలి, చిన్న సమయస్ఫూర్తి కావాలి. బాగా కోపం వచ్చినప్పుడు మీ ఈసారి ఏం చేస్తారంటే నవ్వండి. ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, ఎవరికైనా కోపం సహజం అనేండి మాటలు, కానీ ఒక్క 2 సెకండ్లు పోయిన తర్వాత మళ్ళీ నవ్వడం మొదలుపెట్టండి. సారీ భయ్యా అని భుజం తట్టండి. మంచివాడి కోపం అట జలాక్షరం, అంటే నీటి మీద రాత లాంటిది. చెడ్డవాడి కోపం శిలాక్షరం, అంటే రాయి మీద రాత లాంటిది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మంచివాళ్ళుగా ఉంటే ఖచ్చితంగా మన మాట, మన కోపము అన్నీ కూడా సజావుగానే ఉంటాయని మాత్రం గమనించవచ్చు. అసలు పండగలు అనేవి ఎందుకు వస్తాయో తెలిసినా మీకు? అందులో భారతదేశంలో కాస్త అటు ఇటుగా ఉగాది అయిపోయిన వెంటనే శ్రీరామనవమి అయిపోయిన వెంటనే మళ్ళీ మాఘం, శ్రావణ మాసం పేరంటాలు, ఇది అది అది ఇది, ఆ పండగ ఈ పండగ ఆ పండగ ఎందుకు రావాలి? పండగ వచ్చి మనం ఏం చేస్తాం? ఇల్లు అలుకుతాం, ముగ్గులు పెడతాం, తోరణాలు కడతాం, నవ్వులు చిందిస్తాం, బట్టలు కట్టుకుంటాం కొత్తవి. అంత మాత్రమే కాదు, పిండి వంటలు చేసుకుంటాం. ప్రతిరోజు పండగగా చూసుకో, ప్రతి నిమిషము పండగగా చూసుకో, ప్రతి క్షణము పండగగా చూసుకో. నిన్ను నువ్వు కొత్తగా చూసుకో, కొత్తగా జీవించడం మొదలుపెట్టు. ఒక్క మాటలో చెప్పాలి అంటే నీ టీవీ రిమోట్ కంట్రోల్ నీ చేతిలో ఉండాలి. నీ బాడీ, మైండ్, సోల్ అనే టీవీ రిమోట్ కంట్రోల్ కూడా నీ చేతిలోనే ఉండాలి. కావాలంటే ఆ టీవీ రావాలి, కావాలంటే నీ టీవీ రావాలి. ఏదైనా టీవీగా బతకగలగాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే నీ ఛానల్ని నువ్వే మార్చుకోగలగాలి. అన్హ్యాపీ ఛానల్ తీసేయి, హ్యాపీ ఛానల్ మాత్రమే పెట్టుకో. అన్హ్యాపీ ఛానల్లో కనీసం హ్యాపీ అడ్వర్టైజ్మెంట్ అయినా వేస్తూ ఉండు. చెరగని చిరునవ్వు పెదాల మీద చిలికించు, కళ్ళల్లో కాంతి దివ్వెల్ని వెలిగించు. మొత్తంగా బాడీ ఏదో తెలియని కాంతిపుంజం నడుస్తున్నంత ఎనర్జీతోటి వెళ్ళే ప్రయత్నం చేయి. సక్సెస్ నీకు దాసోహం అవుతుంది.